పార్టీ ఎక్స్పెక్టెడ్ టోటల్ సీట్స్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ 36 సీట్లు గెలిచే అవకాశం ఉంది. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా 139 స్థానాలు గెలిచే అవకాశం ఉంది అవుట్ ఆఫ్ 170 సీట్స్కి. సో ఇది అందరూ ఇచ్చేదే, ఇందులో పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ఎవరికి నచ్చిన సర్వేలు, ఎవరు తీసుకున్న శాంపిల్స్ ప్రకారంగా వాళ్ళు ప్రజెంట్ చేసింది. కానీ వీళ్ళు ఇంకా డిఫరెంట్గా ఏం చేశారు, ఇది చాలా కీలకం. ఒకసారిగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇచ్చాపురం నుంచి అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 175 నియోజకవర్గాల్లో క్లియర్గా ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎక్కడ ఎవరు గెలుస్తారు, పర్సెంటేజ్ ఆఫ్ పోల్ శాతం ఎంత, మెజారిటీ ఎంత, క్లియర్గా చెప్పిన ఒకే ఒక్క సంస్థ ఇది. డీటెయిల్గా అందులోకి వెళ్దాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్సీపీకి పోలైన ఓట్లు 72,191, తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీలకి 1,49,074 ఓట్లు, అలాగే కాంగ్రెస్, సిపిఐ 3,058, నోటాకి 4,247, అదర్స్కి 2,548 ఓట్లు పోలే. అంటే నోటాతో సహా ఇతర అభ్యర్థులు ఉంటే వాళ్ళకి ఎన్ని ఓట్లు పడ్డాయి అన్నది అంటే క్లియర్ పిక్చర్ అన్నమాట. ఇంక ఇందులో ఎటువంటి అపోహలు అవసరం లేదు. సరే, ఇది నిజమా అబద్ధమా అన్నది 4th ఈవినింగ్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంత డెప్త్గా వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇక మెజారిటీ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఇచ్చాపురంలో విజయం సాధించబోతుంది. వాళ్ళకి వచ్చే మెజారిటీ 32,783. అన్ని అంశాల్లోని కూడా క్లియర్గా ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ చిత్రం అంతా కళ్ళకు కట్టినట్లు ఓటర్స్తో సహా ఇచ్చిన లిస్టు మొత్తం చూద్దాం. 175 నియోజకవర్గాలు. పలాస వైఎస్ఆర్సీపీకి 68,346 ఓట్లు పోలేని, అలాగే పొత్తు పార్టీకి 90,029 ఓట్లు పోలేని, కాంగ్రెస్ సిపిఐకి 2,357, నోటాకి 311, ఆదర్శకి 1,414. ఇక్కడ విజయం తెలుగుదేశం పార్టీ, మెజారిటీ 21,682. టెక్కలు వెళ్దాం. టెక్కల్లో వైఎస్ఆర్సీపీకి 21,144 ఓట్లు పోలేని, అలాగే పొత్తు పార్టీకి 98,408 ఓట్లు పోలేని, కాంగ్రెస్ సిపిఐకి 2,849, నోటాకి 3,108, అదర్స్కి 1,381. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది 17,265 ఓట్లతో. అచ్చినాయుడు నియోజకవర్గం టెక్కల్ ఇది. ఇక పాతపట్నం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 68,066 ఓట్లు పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 83,192 ఓట్లు పోలేని అని, కాంగ్రెస్ సిపిఐ 3,025, నోటాకి 4,387, అదర్స్కి 1,437. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం, మెజారిటీ 1,526. ఇక శ్రీకాకుళం టౌన్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 80,286 ఓట్లని, అలాగే పొత్తు పార్టీకి 99,879 ఓట్లు, సిపిఐ కాంగ్రెస్కి 2,103, నోటాకి 3,250, అదర్స్కి 1,147. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించింది 19,593 ఓట్లతో. ఇక ఆమందలవలస విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 65,742 ఓట్లు, తమ్మినేని సీతారామ గారు స్పీకర్ నియోజకవర్గం. ఇక పొత్తు పార్టీకి 83,028 ఓట్లు, కాంగ్రెస్ సిపిఐకి 2,178, నోటాకి 2,722, అదర్స్కి 681. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది, మెజారిటీ 17,286. ఇక హెచ్చర్ల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 89,598, ఇక పొత్తు పార్టీకి 1,55,098 ఓట్లు. ఇక్కడ బీజేపీ బరిలో ఉంది, గమనించాలి. సో కాంగ్రెస్ సిపిఐకి 2,240 ఓట్లు, అలాగే నోటాకి 4,480 ఓట్లు, అదర్స్కి 1,920 ఓట్లు. ఇక్కడ బీజేపీ విజయం సాధించింది 16,000 ఓట్లతో. నర్సన్నపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 73,879 ఓట్లు పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 89,710 ఓట్లు పోలేని అని, కాంగ్రెస్ సిపిఐకి 5,277, నోటాకి 3,694, అదర్స్కి 1,266. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది 15,831 ఓట్లతో విజయం సాధించబోతుందని. నెక్స్ట్ చూద్దాం. విజయనగరం రాజాం ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి వీళ్ళ అంచనా ప్రకారం పోలేని ఓట్లు 75,485, పొత్తు పార్టీకి 90,276, కాంగ్రెస్ సిపిఐకి 2,550 ఓట్లు, నోటాకి 3,570 ఓట్లు, అదర్స్కి 1,020 ఓట్లు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది 14,791 ఓట్లతో అని.
ఇక పాలకొండ ఎస్టీ నియోజకవర్గం 65,503 వైఎస్ఆర్సీపీకి ఓట్లు వస్తే, అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తు పార్టీకి సంబంధించి 72,165 ఓట్లు పోలేని అని, కాంగ్రెస్ సిపిఐకి 1,110 ఓట్లు పోలేని అని, నోటాకి 3,664 ఓట్లు, అలాగే అదర్స్కి 4,330 ఓట్లు. ఇక్కడ జనసేన ఈసారి బరిలో ఉంది పాలకొండకి సంబంధించి. అయితే 6,661 ఓట్లతో జనసేన ఇక్కడ గెలవబోతుంది అన్నది వీళ్ళ అంచనా. కురుపాం వైఎస్ఆర్సీపీకి వచ్చిన ఓట్లు 73,189, ఇక పొత్తు పార్టీలకి 63,111. సో కాంగ్రెస్ అవనియండి, లేకపోతే నోటాకు సంబంధించి అవనియండి, అదర్స్ అవనియండి, కొన్ని ఓట్లు పోలేని తప్పించి ప్రధాన ప్రత్యర్థులుగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ పొత్తు పార్టీలే ఉన్నాయి. కాబట్టి నేను ఫైనల్గా పొత్తు పార్టీ మెజారిటీలోకి వెళ్తాను. ఎందుకంటే 175 నియోజకవర్గాలు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఈ రెండు పార్టీల మధ్యనే ఫైట్ ఉంది. కాబట్టి అంతవరకే నేను మీకు ఆ రిజల్ట్ చూపిస్తాను, రిజల్ట్ చెప్తాను, ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్తాను. ప్రధాన పార్టీ పొత్తు పార్టీలు వీళ్ళిద్దరి మధ్యన ఫైట్ చెప్తాను. కురుపాం వైఎస్ఆర్సీపీ 73,185 ఓట్లు, అలాగే పొత్తు పార్టీ 63,111 ఓట్లు. ఇక్కడ విజయం వైఎస్ఆర్సీపీ విజయం సాధించిపోతుంది 10,078 ఓట్లతో. ఇక పార్వతీపురం వైఎస్ఆర్సీపీకి 66,495 ఓట్లు, అలాగే పొత్తు పార్టీకి 72,540 ఓట్లు. ఇక్కడ విజయం తెలుగుదేశం పార్టీ వైపు ఉందని 6,045 ఓట్లతో మెజారిటీ. ఇక సాలూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 65,839 ఓట్లు పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 81,340. ఇక్కడ విజయం తెలుగుదేశం పార్టీ 15,500 మెజారిటీ తోటి. బొబ్బిలి 81,301 ఓటుతో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 98,722 ఓట్లని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 17,422 ఓట్లతో. ఇక చీపురుపల్లి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ ప్రధానం వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాంటి బొత్స సత్యనారాయణ చీపురుపల్లిలో ఎలా ఉందో రిజల్ట్ చూద్దాం. చీపురుపల్లి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 79,132, పొత్తు పార్టీకి 82,961. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిపోతుంది కేవలం 3,829. అంటే ఇది చాలా కీలకం. మరి ఏ ఎగ్జామ్స్తో వీళ్ళు చెప్తున్నారు తప్పించి ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ నేను చూసినంత వరకు చీపురుపల్లిలో అయితే ఖచ్చితంగా బొత్స గెలుస్తారు. విజయనగరంలో బొత్స హవా గతంలో అంత లేకపోయినా కొంతవరకు ఆ ప్రభావం చూపిస్తున్నది. ఎందుకంటే స్వీప్ చేసింది 2019లో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అప్పుడు పోటీ చేసిన ప్రత్యర్థులు గెలలేకపోయారు. మొత్తం అంతా బొత్స వైపే. బొత్స కంచుకోటగా విజయనగరం అని పేర్కొంటుంటారు. మరి అక్కడ బొత్సకి నెగిటివ్ ఉందా? చాలా కీలకం ఈ ఇచ్చిన రిపోర్టు. చూడాలి మరి రిజల్ట్లో. గజపతి నగర్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 71,728 ఓట్లు పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 97,216. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం 25,487 ఓట్లతో. నెల్లిమర్ల విషయానికి వస్తే ఇక్కడ జనసేన టికెట్ తీసుకుంది పొత్తులో భాగంగా. వైఎస్ఆర్సీపీకి ఇక్కడ వచ్చిన ఓట్లు 84,003, అలాగే పొత్తు పార్టీకి 96,786. జనసేన పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని 12,783 ఓట్లతో. ఇక విజయనగరం టౌన్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 79,219 ఓట్లని, అలాగే పొత్తు పార్టీకి 1,08,24 ఓట్లని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 21,605 మెజారిటీతో. ఇక శృంగవరపు కోట వైఎస్ఆర్సీపీకి 78,621 ఓట్లని, అలాగే 1,03,779 ఓట్లు పొత్తు పార్టీకి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది 25,159 ఓట్ల మెజారిటీతో. ఇక భీమిలి విశాఖపట్నానికి వద్దాం. భీమిలి చాలా కీలకమైన నియోజకవర్గం. గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ముందుగా ప్రజారాజ్యం పార్టీలో గెలిచిన అనుభవం ఉన్నది వీళ్ళిద్దరికీ. ఇప్పటికొచ్చి వీళ్ళిద్దరిలో ఎవరూ ఓడిపోలేదు. ఈసారి ఓడిపోతే మొదటిసారి ఓడిపోయిన ఘనత ఉంటుంది వాళ్ళకి. సో ఎవరు సక్సెస్ ఇక్కడ సాధిస్తారు, నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా సాగుతుంది. ప్రజారాజ్యం పార్టీలో ఇద్దరు గెలిచిన వ్యక్తులు వీళ్ళు. చిరంజీవి గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. గంటాకి అపజయం అంటే తెలియదు, అవంతి శ్రీనివాస్కి అపజయం అంటే తెలియదు. మరి చూద్దాం ఏం జరగబోతుంది. మరొక అంశం ఏంటంటే ఇందులో కీలకమైన అంశం, గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు గెలిచిన నియోజకవర్గాలన్నీ కూడా మళ్ళీ రిపీట్గా ఎప్పుడు కూడా ఆయన పోటీ చేయలేదు. ఒకసారి ఒక నియోజకవర్గంలో ఆయన గెలిస్తే వచ్చే ఎలక్షన్స్కి ఆ నియోజకవర్గం మారుస్తారు. అదే నియోజకవర్గంలో పోటీ చేసిన చరిత్ర లేదు. కానీ గతంలో ఎక్కడైతే భీమిల్లో గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలిచారో ఇప్పుడు రెండోసారి అదే నియోజకవర్గంలో ఈయన బరిలో ఉన్నారు.
చాలా కీలకం ఈ నియోజకవర్గం. భీమిలి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఈసారి 1,23,889 ఓట్లు పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 1,42,473 ఓట్లని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 18,583 అని. చాలా కీలకం. ఇక్కడ ఒక 4-5 వేల మధ్యలోనే గెలుపు ఉంటుందని చెప్పి చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. కానీ వీళ్ళు ఏకంగా సుమారు 19,000 ఓట్లు ఇచ్చారు. చూద్దాం. విశాఖ ఈస్ట్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 72,563 ఓట్లు వచ్చినాయి పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 1,21,868 ఓట్లని, టీడీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని 49,305 ఓట్లు. విశాఖ ఈస్ట్ ఇప్పటి వరకు కూడా అపజయం ఎరగని అభ్యర్థి ఇక్కడ. సో ఈసారి కూడా ఆయన వైపే మొగ్గు చూపిస్తున్నారా చూడాలి. మెజారిటీ కూడా చాలా ఎక్కువ చూపిస్తున్నారు, 49,305. ఇక విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 48,674 ఓట్లని, పొత్తు పార్టీకి సంబంధించి 83,815. ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించబోతుంది వంశీకృష్ణ యాదవ్ సౌత్కి సంబంధించి. ఎందుకంటే ఈయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. లాస్ట్ మినిట్లో జనసేనలో ఈయన తీర్థం పుచ్చుకుంటూ ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. ఆయన మెజారిటీ ఇక్కడ చూపిస్తున్నది 35,141. ఇక్కడ కూడా టైట్ ఫైట్ అన్నారు, మరి వన్ సైడ్ చూపిస్తున్నారు. ఇక విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 98,398 ఓట్లు, అలాగే పొత్తు పార్టీకి 80,091 ఓట్లు. ఇక్కడ బీజేపీ తీసుకుంది. పొత్తులో భాగంగా విష్ణుకుమార్ రాజు ఇక్కడ బరిలో ఉన్నారు విశాఖ నార్త్. సో వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించిపోతుంది. అంటే విశాఖ సిటీలో మొదటి బోని వైఎస్ఆర్సీపీ కొట్టబోతుంది కేకే రాజు 18,307 ఓట్లతో. ఇక విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ 46,658 ఓట్లని, పొత్తు పార్టీకి 91,229 ఓట్లని, అలాగే టీడీపీ విజయాన్ని సాధించబోతుంది 44,571 ఓట్లతో. అంటే సిటీ అంతా కూడా పెద్ద ఎత్తున మెజారిటీస్ పొత్తు పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఉన్న టాక్ అదే, సిటీస్ అంతా కూడా పొత్తు పార్టీలు స్వీప్ చేయబోతున్నాయి. రూరల్ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుంది, ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉంటుందని మాట్లాడే పరిస్థితి. ఆ విధంగానే ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక గాజువాక కూడా ఈసారి చాలా కీలకం. ఎందుకు గాజువాక అంత కీలకం? స్టీల్ ప్లాంట్ అనే అంశం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలు రేపుతున్నది. ఎంతోమంది ప్రాణ త్యాగాలకి చిహ్నం అది. అదొక పరిశ్రమ కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఎన్నో ఏళ్లుగా విశాఖ ప్రజలతో, ఉత్తరాంధ్ర ప్రజలతో ముడిపడిన అంశం. ఆ ముడిపడిన అంశంలో ప్రైవేటు పరం బీజేపీ చేస్తుంది అని కక్షతో ఉన్నారు గాజువాక ప్రజలు. మరి వాళ్ళు ఎవరికి పట్టం కడతారు? అదే పొత్తులో భాగంగా బీజేపీ ఈరోజు తెలుగుదేశం పార్టీతో ఉన్నది. అటువైపు మొగ్గు చూపిస్తారా? ఈ అంశం అన్నది అక్కడ వాళ్ళ సెంటిమెంట్కి సంబంధించిన పరిస్థితి. అయితే ఇంకొక ఈక్వేషన్స్ కూడా ఇందులో ఉన్నాయి. గతంలో గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావం ఇక్కడ కనిపిస్తుందా? పొత్తు పార్టీలో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఈ సీటు దక్కించుకున్నారు, అక్కడ విజయం సాధిస్తుందా అన్నది కూడా చాలా కీలకంగా చూడాలి. మరొక విషయం కూడా ఇక్కడ ముడిపడి ఉంది. గుడివాడ అమర్నాథ్ ఈసారి అనకాపల్లి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఐటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ పేరెత్తితే వెటకారం ఆటల్లో ముందు వరుసలో ఉండేవాళ్ళు పేరు నాని గారు ఒకరు, అంబటి రాంబాబు గారు ఒకరు, రోజా గారు ఒకరు, ఈయన అమర్నాథ్ గారు ఒకరు. మరి గుడివాడ అమర్నాథ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే ఇక్కడ పోటీ జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువగా ఆయన విమర్శించిన వ్యక్తి కాబట్టి మరి ఆయన ఇక్కడ ఆదరిస్తారా? గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కదా, ఈసారి అన్నా సరే ఆ పొత్తు పార్టీలకు ఇద్దామని చెప్పి ఇక్కడ ప్రజలు భావిస్తున్నారా? మరి స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా? చూద్దాం. గాజువాక వైఎస్ఆర్సీపీకి 91,495 ఓట్లు పోలవగా అయినని వీళ్ళ అంచనా పొత్తు పార్టీకి 1,35,131 ఓట్లని. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ఇక్కడ గెలుస్తుంది. మెజారిటీ 43,636 అని. ఇక చోడవరం వైఎస్ఆర్సీపీకి 76,455 ఓట్లని, అలాగే పొత్తు పార్టీకి 98,811 అని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించిపోతుంది 22,356 ఓట్ల మెజారిటీతోటి. ఇక మాడుగుల వైఎస్ఆర్సీపీకి 90,000 ఓట్లు, 90,674 ఓట్లు పోలవుతాయని, అలాగే పొత్తు పార్టీకి 62,534 అని. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించిపోతుంది 28,140 ఓట్లతో. ఇక అరకు వ్యాలీ విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఇక్కడంతా కూడా వైఎస్ఆర్సీపీ మనకు మార్క్ చూపిస్తున్నది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కంచుకోట, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంచుకోట. ఎలాంటి వేవ్ మైదాన ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతం వచ్చేసరికల్లా ఎప్పుడు కూడా స్వీప్ చేస్తుంటారు. 2014
అధికారం తెలుగుదేశం పార్టీ చేపట్టినప్పటికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల మెజారిటీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నది. కానీ ఈసారి వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆనాటి వైఎస్ఆర్ దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వరకు కూడా వాళ్ళ వైపే ఉన్నారని. అరకు వ్యాలీ వైఎస్ఆర్సీపీకి 82,209 ఓట్లని, అలాగే పొత్తు పార్టీకి 65,116 ఓట్లని ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది 17,093 ఓట్లతో. ఇక పాడేరు కూడా వైఎస్ఆర్సీపీ విజయాన్ని సాధించబోతుంది 20,962 మెజారిటీ అని. వాళ్ళకి వచ్చిన ఓట్లు వైఎస్ఆర్సీపీకి 77,734, పొత్తు పార్టీకి 56,772. అనకాపల్లి కూడా చాలా కీలకం. ఎందుకంటే జనసేన ఈసారి ఇక్కడ టికెట్ తీసుకుంది కొనతాల రామకృష్ణ గురించి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఒక రికార్డు సృష్టించిన వ్యక్తి కొనతాల రామకృష్ణ. మంచి రాజకీయ నాయకుడు. ఎంపీగా ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు 9 ఓట్లతో గెలిచిన చరిత్ర. చాలా రేరుగా వచ్చే చరిత్ర ఇది. ఎందుకంటే 9 ఓట్లతో గెలడం అంటే ఒకసారి ఊహించండి. ఒక కుటుంబం కానీ ఇటు నుంచి అటు ఓటు వేసింది అంటే ఈయన తలరాత మారిపోయినట్టే. 5 ఓట్లు అటు మారితే సరిపోద్ది. సో రాజీవ్ గాంధీ గారి టైంలో ఈయన 9 ఓట్లతో గెలిస్తే రాజీవ్ గాంధీ గారు ఎంతోమంది ఉద్దండులు మహామహులందరూ కూడా పార్లమెంట్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొనతాల రామకృష్ణ ఎవరు ఆ వ్యక్తి అని దగ్గరికి పిలిపించుకుని ఆయన కంగ్రాట్స్ చెప్పిన దాఖలాలు ఉన్నాయి గతంలో, హిస్టరీ. సో కొనతాల రామకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మరి ఆయన భవితవ్యం ఎలా ఉండబోతున్నది? వైఎస్ఆర్సీపీకి ఇక్కడ వచ్చిన ఓట్లు 70,463, పొత్తు పార్టీకి 92,585 ఓట్లు. ఇక్కడ జనసేన పార్టీ విజయాన్ని సాధించబోతుంది 22,122 మెజార్టీతో. పెందుర్తి వైఎస్ఆర్సీపీకి 98,881 ఓట్లని, అలాగే 1,21,953 ఓట్లు పొత్తు పార్టీకని, అలాగే ఇక్కడ కూడా జనసేన పార్టీ గెలబోతుందని 23,072 ఓట్లతో. ఇక ఎలమంచిలి వైఎస్ఆర్సీపీకి పోలయ్యే ఓట్లు 73,761 అని, పొత్తు పార్టీకి ఇక్కడ కూడా జనసేన పార్టీకి పొత్తులో భాగంగా ఇక్కడ టికెట్ వచ్చింది. వాళ్ళకి 95,077 ఓట్లని 21,316 ఓట్లతో జనసేన గెలుస్తుందని. పాకిరాపేట 86,934 వైఎస్ఆర్సీపీకి అని, పొత్తు పార్టీకి 1,98,020 ఓట్లని ఇక్కడ టీడీపీ విజయం సాధించబోతుంది వంగలపూడి గీత అని, అలాగే 22,887 ఓట్లు మెజారిటీ. నర్సీపట్నం వైఎస్ఆర్సీపీకి 75,359 ఓట్లని, పొత్తు పార్టీకి 94,576 ఓట్లని ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది 19,217 ఓట్లతో అని. ఇక తుని 84,974 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అని, పొత్తు పార్టీకి 95,134 ఓట్లని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 10,160 ఓట్లతో అని. ఇక పత్తిపాడు విషయానికి వస్తే 74,733 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అని, అలాగే పొత్తు పార్టీకి 92,986 ఓట్లని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 18,253 మెజార్టీ అని. ఇక పిఠాపురం విషయానికి వస్తే కొణిదెల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రాంతం ఇది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ దీని మీదే ఉంది. ఎక్కువ బెట్టింగ్లు కూడా ఇక్కడే జరగడం జరిగింది. సో పిఠాపురంలో వంగా గీతకు వచ్చే ఓట్లు ఇక్కడ వీళ్ళు వేసిన అంచనా 72,972 ఓట్లని. ఇక పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్లు 1,25,460 ఓట్లని. పవన్ కళ్యాణ్ ఇక్కడ విజయం సాధిస్తారు. మెజారిటీ 52,488 ఓట్లతో. 50,000 30 నుంచి 50,000 ఓట్లు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడ వీళ్ళు చూపిస్తున్న రిజల్ట్ కూడా ఉంది. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీకి 79,214, అలాగే పొత్తు పార్టీకి సంబంధించి 1,16,021 ఓట్లని ఇక్కడ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉందని 36,807 ఓట్లు మెజారిటీ అని. ఇక పెద్దాపురం 70,473 ఓట్లు వైఎస్ఆర్సీపీ అని, 99,973 ఓట్లు పొత్తు పార్టీ అని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది చినరాజప్ప 29,500 మెజారిటీతోటి. ఇక అనపర్తి విషయానికి వస్తే 1,01,369 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోలవుతాయని, అలాగే 87,419 ఓట్లు పొత్తు పార్టీకి వస్తాయని. వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించిపోతుంది 13,950 ఓట్లతోని. ఇక కాకినాడ సిటీ విషయానికి వస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్కి ఈ పేరెత్తితేనే మంట. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తానన్నారు. మరి చూద్దాం ఇక్కడ ఏం చూపిస్తున్నాయో. 62,911 ఓట్లు వైఎస్ఆర్సీపీకి పోలేని అని, అలాగే పొత్తు పార్టీకి 1,04,851 ఓట్లు పొత్తు పార్టీకని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 41,941 ఓట్లతోని.
ఇక రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీకి 76,796 ఓట్లు పోలేని అని, పొత్తు పార్టీకి 91,842 పోలేని అని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది 15,106 ఓట్లతోని. ముమ్మిడివరం 82,407 వైఎస్ఆర్సీపీకి, 1,16,507 పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 34,100 మెజారిటీతో. అమలాపురం వైఎస్ఆర్సీపీకి 69,984 అని, అలాగే 1,05,52 పొత్తు పార్టీకి, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని 30,568 ఓట్ల మెజారిటీ అని. రాజోలు 55,659 వైఎస్ఆర్సీపీకని, 95,448 పొత్తు పార్టీకని, జనసేన పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 39,789 ఓట్లతో. గన్నవరం 64,298 వైఎస్ఆర్సీపీకని, 93,701 పొత్తు పార్టీకని, జనసేన పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 29,403 ఓట్లతో. కొత్తపేట 86,409 వైఎస్ఆర్సీపీకని, 1,21,420 పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 35,011 ఓట్లతో. ఇక మండపేట 76,843 వైఎస్ఆర్సీపీకని, 1,10,190 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 33,347 ఓట్లతో అని. ఇక రాజానగరం 94,881 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 89,402 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది 5,479 ఓట్లతో. రాజమండ్రి సిటీ 64,769 వైఎస్ఆర్సీపీకని, 1,10,594 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 45,825 ఓట్లతో. రాజమండ్రి రూరల్ 75,392 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,17,401 పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 42,029 ఓట్లని. ఇక జగ్గంపేట 84,182 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,02,018 ఓట్లు పొత్తు పార్టీకని, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది జ్యోతుల నెహ్రూ 17,836 ఓట్లని. ఇక ఏజెన్సీ ప్రాంతాలు చూద్దాం. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం 98,139 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 90,057 ఓట్లు పొత్తు పార్టీకని, ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది 8,082. నేను చెప్పాను ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపిస్తున్నదని ముందే నేను ప్రస్తావించాను. కొవ్వూరు వైఎస్ఆర్సీపీకి 66,381 ఓట్లని, పొత్తు పార్టీకి 86,288 ఓట్లని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 19,907 ఓట్లతోని. ఇక నిడదవోలు 77,626 వైఎస్ఆర్సీపీకి, 98,359 పొత్తు పార్టీకి, ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించబోతుందని 20,664 కందుల దుర్గేష్ పోటీ చేసింది నిడదవోలు అంటే. ఆచంట 64,382 వైఎస్ఆర్సీపీకి, 80,478 ఓట్లు పొత్తు పార్టీకని, ఇక టీడీపీ విజయం సాధించబోతుంది 16,096 ఓట్లతోటని. పాలకొల్లు 51,546 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,03,086 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 51,440 ఓట్లతో. నర్సాపురం 52,360 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 86,493 పొత్తు పార్టీకని, 34,133 మెజారిటీ జనసేన పార్టీకని. భీమవరం 72,231 వైఎస్ఆర్సీపీకని, 1,22,907 ఓట్లు పొత్తు పార్టీకని, ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించబోతుందని 50,676. భీమవరం గాజువాక చాలా ప్రెస్టీజియస్ పవన్ కళ్యాణ్కి ఈసారి గెలాల్సిన అవసరం ఉంది. ఆయన పోటీ చేసినా వేరే వాళ్ళకి పోటీ చేసిన, ఎందుకంటే జనసేన టికెట్ తీసుకున్నది భీమవరం, గాజువాక తీసుకోలేదు. కానీ అక్కడ కూడా 50,000 మెజారిటీ వస్తుందని చెప్తున్నా. అంటే ఈక్వల్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వస్తుంది, భీమవరంలో కూడా జనసేన అభ్యర్థి కూడా అంత మెజారిటీ వస్తుందని ఇక్కడ అంచనా ఉండి, ఇది కూడా చాలా కృష్ణ రఘురామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయబోతున్నారు. ఉండిలో వైఎస్ఆర్సీపీకి 61,692 ఓట్లని, 99,589 ఓట్లు రఘురామకృష్ణరాజు గారిని, ఇంకా తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 37,897 ఓట్లతోని. ఇక తణుకు 75,529 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,11,214 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 35,686 ఓట్లతోని. తాడేపల్లిగూడు 71,574 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నారు 99,361 ఓట్లు పొత్తు పార్టీకని, జనసేన ఇక్కడ విజయం సాధించబోతుంది 27,787 ఓట్లతో. బొలిశెట్టి శ్రీనివాస్. ఉంగుటూరు 74,207 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,07,56 పొత్తు పార్టీకని, ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించబోతుందని 26,754 మెజారిటీ. దెందులూరు 98,251 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 88,949 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది
9,302 ఓట్లతో. ఏలూరు 66,556 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, ఇక 94,600 పొత్తు పార్టీకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 28,500 ఓట్లతో. గోపాలపురం 89,952 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, అలాగే 1,08,371 ఓట్లు పొత్తు పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిపోతుంది 18,419 ఓట్లతో. పోలవరం వైసీపీకి 1,02,895 ఓట్లు, అలాగే పొత్తు పార్టీకి 95,772 ఓట్లు, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించిపోతుంది 7,124 ఓట్లతో. చింతలపూడి 1,04,053 ఓట్లు వైసీపీకి, అలాగే 1,09,776 ఓట్లు పొత్తు పార్టీకి. టీడీపీ ఇక్కడ విజయాన్ని సాధించిపోతుంది 5,723 ఓట్లతో. తిరువూరు 94,128 వైసీపీకి, 79,490 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది 14,638 ఓట్లతో. ఇక నూజివేడు 1,06,233 ఓట్లు వైసీపీకని, 97,998 ఓట్లు పొత్తు పార్టీకిని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది 8,235 ఓట్లతో. గన్నవరం 1,04,498 ఓట్లు వైసీపీకి, 1,20,670 ఓట్లు పొత్తు పార్టీకి. టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది 16,172 ఓట్లతో. గుడివాడ 76,711 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 84,930 ఓట్లు పొత్తు పార్టీకి. తెలుగుదేశం పార్టీకి విజయం సాధించిపోతుంది 8,219 ఓట్లతో. గుడివాడ కొడాలి నాని కూడా ఓడిపోతున్నారన్నది వీళ్ళు చెప్పింది. 8,000 ఓట్ల మెజారిటీ అన్నది వీళ్ళ అంచనా. కైకిలూరు విషయానికి వస్తే వైసీపీకి 72,137 ఓట్లు, అలాగే పొత్తు పార్టీకి 1,02,475 ఓట్లు, 30,338 ఓట్లతో బీజేపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది అని. పెడన 59,866 వైఎస్ఆర్సీపీకి, 83,534 ఓట్లు పొత్తు పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిపోతుంది 23,668 ఓట్లతో అని. ఇక మచిలీపట్నం విషయానికి వస్తే 66,266 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, పొత్తు పార్టీకి 89,828 ఓట్లని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించిపోతుంది 23,561 ఓట్లతో. అవనిగడ్డ 75,388 వైసీపీకి, 94,235 పొత్తు పార్టీకి. ఇక్కడ జనసేన పార్టీ విజయం సాధించిపోతుందని 18,847 ఓట్లతో. పామర్రు 72,063 ఓట్లు వైసీపీకి, 79,365 ఓట్లు పొత్తు పార్టీకి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించిపోతుంది 7,302 ఓట్లతో. ఇక పెనమలూరు 1,07,699 ఓట్లు వైసీపీకని, 1,19,665 ఓట్లు పొత్తు పార్టీకని. టీడీపీ ఇక్కడ విజయాన్ని సాధించిపోతుంది 11,967 ఓట్లతో. విజయవాడ వెస్ట్ 69,192 ఓట్లు వైసీపీకి వస్తాయని, 86,786 ఓట్లు పొత్తు పార్టీకి. బీజేపీ ఇక్కడ విజయం సాధించబోతుంది, అలాగే 17,594 ఓట్లని. సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ ఆయన గెలుస్తారని ఇక్కడ చెప్తున్నాడు. ఇక విజయవాడ సెంట్రల్ విషయానికి వస్తే 89,689 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,01,417 ఓట్లు పొత్తు పార్టీకని. మెజారిటీ తెలుగుదేశం పార్టీకి 11,729. విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే వైసీపీకి పోలేని ఓట్లు 81,481 అని, పొత్తు పార్టీకి 1,07,407 అని, టీడీపీకి విజయం 25,926 అని. మైలవరం వైఎస్ఆర్సీపీ 1,12,638 ఓట్లని, ఇక పొత్తు పార్టీ 1,23,653 ఓట్లని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 11,015 ఓట్లతో అని. ఇక నందిగాం విషయానికి వస్తే వైసీపీకి 80,575 ఓట్లని, పొత్తు పార్టీకి 93,467 ఓట్లని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 12,892 ఓట్లతో. జగ్గైపేట 85,338 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, పొత్తు పార్టీకి 95,243 ఓట్లని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని 9,905 ఓట్లతో. ఇక పెదకూరుపాడు 1,06,272 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 95,641 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 10,601 ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని. తాడికొండ ఎస్సీ నియోజకవర్గం చూస్తే 81,994 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 92,623 ఓట్లు పొత్తు పార్టీకని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 10,629 ఓట్లతో. మంగళగిరి 99,464 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,38,144 ఓట్లు పొత్తు పార్టీకని. తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 38,680 ఓట్లతో. లోకేష్
మంగళగిరి నుంచి ఈసారి బరిలో ఉన్నారు కాబట్టి లోకేష్ ఈసారి గెలుస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు 38,680 ఓట్ల మెజారిటీతోటి. ఇక పొన్నూరు 82,529 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,05,933 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 23,404. వేమూరు ఎస్సీ నియోజకవర్గం 75,850 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 90,351 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 14,501 ఓట్లతో. రేపల్లె 82,312 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,07,11 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 18,399 ఓట్లతో. తెనాలి 90,330 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,08,860 ఓట్లు జనసేన పార్టీకని, పొత్తులో భాగంగా 18,529 ఓట్లతో నాదెండ్ల మనోహర్ జనసేన నెంబర్ 2 గెలిచే అవకాశం తెనాల్లో ఉందని వీళ్ళ అంచనా. బాపట్ల 79,791 ఓట్లు వైసీపీకిని, 72,644 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది 7,147 ఓట్లతో. ఇక పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం 97,636 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,19,149 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 21,513 ఓట్లతో. గుంటూరు వెస్ట్ 77,261 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,03,934 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 26,673 ఓట్లతో. గుంటూరు ఈస్ట్ 75,330 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 97,201 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 21,870 ఓట్లతో. ఇక చిలకలూరుపేట 87,827 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,0260 ఓట్లు పొత్తు పార్టీకని, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది 13,434 ఓట్లతో. ఇంక నరసరావుపేట విషయానికి వస్తే 95,956 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 87,005 ఓట్లు పొత్తు పార్టీకని, ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది 8,951 ఓట్లతో. సత్తెనపల్లి 97,319 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,08,468 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, 11,148 ఓట్లు తో విజయం సాధించబోతుంది టీడీపీ. ఇక వినుకొండ విషయానికి వస్తే 1,09,482 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,21,535 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది మెజారిటీ 12,053 ఓట్లని వీళ్ళ అంచనా. ఇక గురజాల విషయానికి వస్తే 1,09,011 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,15,551 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 6,541 ఓట్లతోని. ఇక మాచర్ల 1,08,38 ఓట్లు వైసీపీకని, 1,12,812 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, 11,974 ఓట్ల మెజారిటీతో టీడీపీ విజయం సాధించబోతుందని. ఎర్రగొండపాలెం 97,419 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 80,928 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ మెజారిటీ ఇక్కడ 16,491. దర్శి 95,409 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,03,863 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, తెలుగుదేశం పార్టీ మెజారిటీ ఇక్కడ 8,454 అని. పరుచూరు 89,940 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,05,358 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 15,418 మెజారిటీ అంటున్నారు. ఇక అద్దంకి విషయానికి వస్తే 1,09,60 ఓట్లు వైసీపీకని, 1,08,868 ఓట్లు పొత్తు పార్టీకని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని 7,908 ఓట్లతో. చీరాల 69,775 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 90,919 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 21,144 ఓట్లతో. ఇక సంతనూతలపాడు 86,288 ఓట్లు వైసీపీకని, అలాగే 95,192 ఓట్లు టీడీపీ పొత్తు పార్టీలకని, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది 8,904 ఓట్లతో. ఒంగోలు 92,676 ఓట్లు వైసీపీకని, 1,05,884 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 13,407 మెజారిటీతో. కందుకూరు 94,146 వైఎస్ఆర్సీపీకని, అలాగే ఓట్లు 1,05,402 పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 11,257 ఓట్లతో. ఇక కొండపి 96,231 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,07,721 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 11,490 ఓట్ల మెజారిటీతో.
ఇక మార్కాపురం 85,105 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 97,409 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 12,304 మెజారిటీ. గిద్దలూరు 99,139 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 95,598 ఓట్లు పొత్తు పార్టీకి, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది. మెజారిటీ 3,541 అని. ఇక కనిగిరి 97,775 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 99,414 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది. మెజారిటీ 2,639. కావలి 88,001 ఓటని వైఎస్ఆర్సీపీకి, 1,04,925 ఓట్లు పొత్తు పార్టీకి, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని 16,923 ఓట్లతో. ఆత్మకూరు 88,490 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 85,742 ఓట్లు పొత్తు పార్టీకి, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది. 2,748 మెజారిటీ. కొవ్వూరు 99,676 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 1,04,423 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 4,746 మెజారిటీ. నెల్లూరు సిటీ 73,853 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 94,103 ఓట్లు పొత్తు పార్టీకి, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 20,250 అని అంచనా. ఇక నెల్లూరు రూరల్ 88,882 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 95,012 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 66,130 ఓట్ల మెజారిటీతోటి. ఇక సర్వేపల్లి 90,020 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 98,802 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 8,782 ఓట్లతో. గూడూరు 91,199 వైఎస్ఆర్సీపీకి, 96,265 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని 5,067 మెజారిటీతో. ఇక సూళ్లూరుపేట 93,160 ఓట్లు వైసీపీకి, 99,720 ఓట్లు పొత్తు పార్టీకి, టీడీపీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుంది 6,561 ఓట్లతో అని. ఇక వెంకటగిరి 92,190 ఓట్లు వైసీపీకి, 96,893 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 4,704 ఓట్లతో. ఉదయగిరి 1,03,145 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 87,700 ఓట్లు పొత్తు పార్టీకి, 15,445 ఓట్లతో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది అని. ఇంకా బద్వేలు 91,325 ఓట్లు వైసీపీకి, 73,552 ఓట్లు పొత్తు పార్టీకి, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 17,773 ఓట్లని అంచనా. ఇక రాజంపేట విషయానికి వస్తే 83,132 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, పొత్తు పార్టీకి 93,975 ఓట్లని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 10,843. కడప 85,610 ఓట్లు వైసీపీకి, 93,164 ఓట్లు పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 7,554 ఓట్లతో. కడప మరి జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోట. మరి ఈ కంచుకోటలో పొత్తు పార్టీ విజయం సాధించబోతుందా? చాలా కీలకంగా ఉంది ఇది. ఇక కోడూరు 70,209 ఓట్లు వైఎస్ఆర్సీపీ అని, 76,422 ఓట్లు పొత్తు పార్టీ అని. ఇక్కడ జనసేన పార్టీ బరిలో ఉంది 6,213 ఓట్లతో గెలిచే అవకాశం ఉందని. ఇక రాయచోటి విషయానికి వస్తే 99,790 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, పొత్తు పార్టీకి 90,866 ఓట్లని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని 8,884 మెజారిటీ. పులివెందుల 1,19,684 ఓట్లు వైసీపీకి, 59,842 ఓట్లు పొత్తు పార్టీకి, వైఎస్ఆర్సీపీ విజయం ఇక్కడ 59,842 ఓట్లతో. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో హయ్యెస్ట్ ఇదే చూపిస్తున్నది. అదే పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ. ఆయనకే ఇప్పుడు హయ్యెస్ట్ మెజారిటీ చూపిస్తున్నది. ఇంకా చూద్దాం ముందు ముందు ఇంకేమైనా ఉన్నాయేమో. ఇక కమలాపురం 98,173 వైఎస్ఆర్సీపీకి, 68,459 పొత్తు పార్టీకి, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది. మెజారిటీ 29,717. సో కడప జిల్లాలో కడప తప్ప మిగతా అన్నీ కూడా వీలు వైపే ఉన్నాయి. జమ్మలమడుగు 1,13,133 వైఎస్ఆర్సీపీకి, పొత్తు పార్టీకి 91,536 ఓట్లని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది. మెజారిటీ 21,597. ప్రొద్దుటూరు 93,691 వైసీపీకి, 98,628 పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 4,936. మైదుకూరు 83,717 వైసీపీకి, 88,818 పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 5,104 మెజారిటీతో. ఆళ్లగడ్డ 90,145 వైసీపీకి, 99,521 పొత్తు పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది 9,376 ఓట్లతోనని. శ్రీశైలం 76,197 ఓట్లు వైసీపీకి, 80,261
ఓట్లు పొత్తు పార్టీకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 4064 ఓట్లతో. నందికొట్కూరు 87,910 ఓట్లు వైసీపీకని, 91,968 ఓట్లు పొత్తు పార్టీకని, 4,057 ఓట్లతో విజయం సాధించబోతుంది తెలుగుదేశం పార్టీ అని. కర్నూలు 74,330 ఓట్లు వైసీపీకని, 88,882 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 14,551 ఓట్లతో. పాణ్యం 1,15,946 ఓట్లు వైసీపీకని, 1,23,676 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 7,730 మెజారిటీ అని. నంద్యాల 93,557 ఓట్లు వైసీపీకని, 1,04,848 ఓట్లు పొత్తు పార్టీకని, టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 11,291 అని. ఇక బనగానపల్లి 91,046 ఓట్లు వైసీపీకని, 1,06,583 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 15,537 మెజారిటీతో. ఇక దోన్ 86,547 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 93,224 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 6,677 ఓట్లతో. పత్తికొండ 90,041 ఓట్లు వైసీపీకని, 93,146 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 3,105 ఓట్లతో. కోడుమూరు 89,353 ఓట్లు వైసీపీకని, 97,409 ఓట్లు పొత్తు పార్టీకని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుందని 8,056 ఓట్లతో. ఎమ్మిగినూరు 1,94,000 వైసీపీకని, 95,270 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 4,824. మంత్రాలయం 92,947 ఓట్లు వైసీపీకని, 75,557 ఓట్లు పొత్తు పార్టీకని, వైసీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది మెజారిటీ 17,390 ఓట్లని. ఆదోని 82,862 ఓట్లు వైసీపీకని, 85,875 ఓట్లు పొత్తు పార్టీలో భాగంగా బీజేపీకని, బీజేపీ ఇక్కడ విజయం సాధించబోతుంది 3,013 ఓట్లతోని. ఆలూరు 1,01,327 ఓట్లు వైసీపీకని, 99,183 ఓట్లు పొత్తు పార్టీ, 2,144 వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వస్తుంది అని. ఇక రాయదుర్గు 1,11,476 ఓట్లు వైసీపీకని, 1,06,515 ఓట్లు పొత్తు పార్టీకని, వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని 4,961 ఓట్లతో. ఉరవకొండ 85,170 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 98,981 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 13,811 ఓట్లతో. ఇక గుంతకల్లు 93,044 ఓట్లు వైసీపీకని, 1,06,129 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 13,084 ఓట్లని. తాడిపత్రి 94,200 వైసీపీకని, 1,06,099 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 11,899 అని. ఇక సింగనమల 90,020 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,08,189 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, మెజారిటీ 18,169. ఇక అనంతపురం అర్బన్ విషయానికి వస్తే 80,312 వైఎస్ఆర్సీపీకని, 98,200 పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని 17,888 మెజారిటీ అని. కళ్యాణ్ దుర్గ్ 86,001 ఓటు వైఎస్ఆర్సీపీకని, 95,557 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 5,556. ఇక రాప్తాడు 95,990 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,11,800 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, మెజారిటీ తెలుగుదేశం పార్టీ 15,810 అని అంచనా. ఇక మడకసిరి 85,166 ఓట్లు వైసీపీకని, 87,599 పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 2,433. ఇక హిందూపూర్ బాలయ్య 83,501 వైఎస్ఆర్సీపీకని, 1,03,603 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, 20,102 ఓట్ల మెజారిటీతో బాలకృష్ణ మరొకసారి హిందూపూర్లో గెలబోతున్నారని. ఇక పెనుగొండ 93,202 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,05,440 ఓట్లు తెలుగుదేశం పార్టీకని, మెజారిటీ తెలుగుదేశం పార్టీ 12,239 అని. ఇక పుట్టపర్తి 85,971 వైఎస్ఆర్సీపీకని, 91,242 ఓట్లు పొత్తు పార్టీకని, తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని మెజారిటీ 5,271. ధర్మవరం 1,09,000
998 వైఎస్ఆర్సీపీకని, 1,02,141 ఓట్లు పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని 7,857 ఓట్లతో, కదిరి 1,03,651 ఓట్లతో వైఎస్ఆర్సీపీకి పోలేని అని, అలాగే 94,352 ఓట్లు పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 9,297. తమ్మనపల్లి 1,05,809 వైఎస్ఆర్సీపీకని, 71,950 ఓట్లు పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 33,859. పీలేరు 94,888 వైఎస్ఆర్సీపీకని, 85,413 పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుంది, మెజారిటీ 9,475. మదనపల్లి 87,603 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,06,375 ఓట్లు పొత్తు పార్టీకని టీడీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని 18,772 ఓట్లతో. ఇక పొంగనూరు 1,08,620 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 90,727 ఓట్లు పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 17,893. చంద్రగిరి 1,18,503 వైఎస్ఆర్సీపీకని, 1,27,737 పొత్తు పార్టీకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 9,234. తిరుపతి 81,121 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,03,471 ఓట్లు జనసేన పార్టీకని, జనసేన పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించబోతుందని, మెజారిటీ 22,350 అని. శ్రీకాళహస్తి 95,940 వైఎస్ఆర్సీపీకని, 1,05,190 పొత్తు పార్టీ అని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని, సుమారు 9,650 ఓట్లతో. ఇక సచ్చివేడు 92,631 వైఎస్ఆర్సీపీకని, 79,273 ఓట్లు పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 13,359. నగరి రోజా గారు 76,447 వైఎస్ఆర్సీపీకని, 90,781 పొత్తు పార్టీలకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుంది, 14,334. చాలా ఎగ్జిట్ పోల్స్లో రోజా గారు ఈసారి ఓడిపోయే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. 14,000 మెజారిటీతో ఆవిడ ఓడిపోయే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళ రిపోర్టు. ఇక గంగాధర్ నెల్లూరు విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీకి 83,626 ఓట్లని, 91,042 ఓట్లు పొత్తు పార్టీకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 7,416. చిత్తూరు 78,179 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 80,429 ఓట్లు పొత్తు పార్టీకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని, మెజారిటీ 2,250. పోతలపట్టు 1,07,498 ఓట్లు వైసీపీకని, 81,021 ఓట్లు పొత్తు పార్టీకని ఇక్కడ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది, మెజారిటీ 26,477. పలమనేరు 1,19,732 వైఎస్ఆర్సీపీకని, 1,07,782 పొత్తు పార్టీకని వైఎస్ఆర్సీపీ ఇక్కడ విజయం సాధించబోతుందని, 11,950 ఓట్లతో. కుప్పం 89,210 ఓట్లు వైఎస్ఆర్సీపీకని, 1,04,020 ఓట్లు పొత్తు పార్టీకని తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయం సాధించబోతుందని, 14,810 ఓట్లతో. ఇది ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నియోజకవర్గాలు ఓట్లతో సహా ఏ ఓట్లు ఎంత మెజారిటీ అన్నది ఎగ్జిట్ పోల్స్లో వన్ అండ్ ఓన్లీ